ఏలియా వాక్యానుసారంగా ప్రార్థన చేశాడు. ప్రభువు ఏదైతే చెప్పారో, ఆకాశమును ఇనుముగాను భూమిని ఇత్తడిగాను అని అంటే, పైనుంచి చుక్క నీరు రాదు, కింద ఫలం ఏది ఫలించదు, కాబట్టి వర్షం ఆగిపోయేలాగా ఎప్పుడు చేస్తానని వాక్యం చెప్తుంది దేవుని మాట విననప్పుడు. సో అక్కడ ప్రజలు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినట్లేదు కనుక ఏలియా ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేస్తే, ఆ వాక్యమందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షం లేకుండా ఉండింది. మనము కూడా దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేసి పొందుతున్నామని నమ్మితే అప్పుడు మనం అడిగే వాటిని పొందుకుంటాము. ఇది అక్షర సత్యం. ఈ సత్యం నుంచి డీవియేట్ అయి పక్కకు తొలగిపోయి విశ్వాసాన్ని నమ్మకాన్ని రెండింటినీ సమానంగా చూసి రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ అయి క్లారిటీ లేక ప్రజలు చాలా సతమతమైపోతున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి, విశ్వాసం అనేది దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉంటుంది. విశ్వాసము వలన నీతిమంతులమయ్యాము అని అంటే కారణం ఏంటంటే వాక్యానుసారంగా, అంటే వాక్యమందు నమ్మకముంచి విశ్వాసాన్ని పొందుకుని దాని ప్రకారం బ్రతుకుతున్నాం గనుక విశ్వాసము వలన మనం నీతిమంతులమయ్యాం. విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉంటుంది. మన స్వనీతిని నెరవేర్చేది విశ్వాసం కాదు అనే సంగతిని మనం రూఢీగా నమ్మగలగాలి. అప్పుడే మనకి కరెక్ట్ అయిన ఫలాన్ని మనం చూస్తాం, ప్రతిఫలాన్ని రైట్గా మనం పొందుకోగలుగుతాం. లేకపోతే చాలా ఫ్రస్ట్రేటెడ్ క్రిస్టియన్స్ లాగా మిగిలిపోతాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.